తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. క్వాంటిటీ ముఖ్యం కాదు, క్వాలిటీ ముఖ్యం. ఈ పదం ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా నిత్యావసరాలుగా వాడేటువంటి సరుకుల్లో ఎక్కువగా క్వాంటిటీ కంటే కూడా క్వాలిటీనే ప్రజలు కోరుకుంటారు. 10 రూపాయలు ధర ఎక్కువ పెట్టైనా క్వాలిటీ సరుకు కొనుక్కోవాలని ఆశిస్తారు. అయితే ముఖ్యంగా పాల విషయంలో ప్రతిరోజు ప్రతినిత్యం ప్రతి ఇంట్లో కూడా అవసరమైనటువంటి వస్తువు పాలు. కాబట్టి ఆ పాల విషయంలో మరింత బలవర్ధకమైన స్వచ్ఛమైన పాలు దొరికితే అంతకు మించిన అదృష్టం లేదు. దానికోసం ఓ 10 రూపాయలు ఎక్కువ పెట్టడానికి కూడా అందరూ సిద్ధమే. అయితే కడప సమీపంలో ఉన్నటువంటి రిమ్స్ రోడ్లో చాలామంది కడప ప్రజలకు స్వచ్ఛమైన పాలు అందిస్తున్నారు ఒక ఆయన. చాలామంది ఇక్కడికే ఈ ఫామ్లేకే వచ్చి వాళ్ళు ఇక్కడి నుంచే పాలు తీసుకెళ్తారు. ఎంత స్వచ్ఛమైన పాలంటే వాళ్ళు కళ్ళెదురుగానే ఒకవైపు పాలు పితుకుతూ ఉంటారు. వాటిని తీసి పక్కన డ్రమ్ముల్లో పోసినట్టు వాటిని నేరుగా కస్టమర్లకు అమ్ముతూ ఉండడం వల్ల అన్ని కళ్ళెదురుగానే ప్రాసెస్ జరగడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి వస్తే ఒక స్వచ్ఛమైన పాలు దొరుకుతాయి అన్నది వీళ్ళ నమ్మకం. సుమారుగా ఒక 15 బర్రెల వరకు ఉన్నాయి ఇక్కడ. అలాగే ఒక 6-7 గిరి జాతికి చెందినటువంటి ఆవులను అన్నిటినీ ఒక షెడ్ ఏర్పాటు చేసి ఈ షెడ్లో ఇక్కడే పెట్టి వీటికి చుట్టూ ఉన్నటువంటి పొలంలో మేతను ఏర్పాటు చేసుకున్నారు. వీళ్ళ దగ్గర బీహార్కు చెందినటువంటి ఒక 4-5 మంది కుర్రోళ్ళను కూడా పనిలో పెట్టుకున్నారు. వాళ్ళే పాలు పితికి వీటి లాలన పాలన వాళ్ళు చూస్తూ ఉంటారు. మనతో పాటు ఇక్కడ ఈ షెడ్డు నిర్వహిస్తున్నటువంటి యజమాని నాగిరెడ్డి శివరామరెడ్డి మనతో ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం. ఇంత సక్సెస్ఫుల్గా ఒక ఫామ్ను మెయింటైన్ చేయడం, బర్రెలు ఆవులతో కూడినటువంటి ఎలాంటి మెలకువలు ఆయన పాటిస్తూ ఉన్నారు, బిజినెస్ పరంగా ఎలాంటి లాభాలు ఆయన అందుకుంటున్నారనే విషయాలు తెలుసుకుందాం. సార్, ఏంటి ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది? ఎప్పటి నుంచి చేస్తూ ఉన్నారు? అంటే నాది ఇక్కడ పక్కనే చెర్లోపల్లి అనేది. నా పేరు శివరామరెడ్డి. మాకు చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఎనుములు ఉండేటివి. ఎటు ఎనుములు ఉన్నాయి కదా, దీన్ని కొంచెం పెంచుదాము, జనాలకు మంచి పాలు ఇద్దామన్న కాన్సెప్ట్తో దీన్ని తేవడం జరిగింది. ఫస్ట్ నేను కడప ప్రజలకు గిర్ ఆవుల పాలతో పాలు ఇవ్వాలన్న ఆలోచనతో 2018 డిసెంబర్ 3 12 ఆవులు ఒక ఎద్దు తెచ్చాను. అంటే ప్రజలకు మంచి ఏది రుచించదు అనమాట. ఆవు పాల అయ్యో అవి వేడి చేస్తాయని, అవి పలచగా ఉంటాయని ఆ కాన్సెప్ట్తో జనాలు ఆవు పాలకు రాకపోతే 2018 టైం రాకపోతే తర్వాత నేను ఒక 3-4 నెలల తర్వాత నేను ఇనుములు తీసుకురావడం జరిగింది. ఇనుముల పాలకైతే మంచి ఆదరణ ఉంది. ఇడికి వచ్చి తీసుకుపోతారు. మేము పిండిన 1 అవర్లో పాలు అయిపోతాయి. మాకు సేల్ వరకు ఇంకో 100 లీటర్లు ఉన్న ఇబ్బంది లేదు, అయిపోతాయి. కానీ మేమే ఇంకా దానికి ప్రిపేర్ అవ్వడం లేదు. చాలామంది ఒక సామెత ఉంది, ఏ పని చేత కాకపోతే 2 బర్రెలు పెట్టుకున్నా బతకొచ్చురా అనే సామెత. ఈరోజు మీరు దాన్ని ఒక చిన్నపాటి బిజినెస్గా మార్చి సక్సెస్ అయ్యారు. ఏం చెప్తారు యువతకు? కానీ ఇప్పుడు చాలామంది వ్యవసాయమే నమ్ముకొని నష్టాలు పాలవుతున్న పరిస్థితి, అనుబంధ రంగాలపైన దృష్టి సాధించట్లే. అలాంటి రైతాంగానికి కానీ మీరు ఇచ్చే సలహాలు ఏంటి? ఖచ్చితంగా రైతాంగం మనం కష్టపడి చేసుకోగలిగితే ఏదైనా బాగానే ఉంటుంది. దీంట్లో ఏంటంటే మనమే పాలు అమ్ముకోగలగాల, మనమే పని చేసుకోగలగాల, మన పశువులను మనం పోషించుకోగలగాల. అవసరమైతే ఈరోజు వర్కర్స్ ఉంటారు, ఉండరు. వర్కర్స్ లేకపోతే కూడా మనం బట్టలు ఇప్పి పక్కన పెట్టి పేడెత్తుకునేదానికి సిద్ధంగా ఉండాలి. ఇది రెడీ అనుకుంటే ఎవరైనా చేసుకోవచ్చు, ఎవరైనా దీన్ని హ్యాపీగా నడుపుకోవచ్చు. దీంట్లో మీరు చెప్పినట్టు ప్రతిరోజు పని ఉంటుంది, ప్రతిరోజు ప్రొడక్టివిటీ ఉంటుంది. పని ఉంటుంది, డబ్బు ఉంటుంది, ఇబ్బంది లేదు. మనకు కావాల్సిన వ్యవసాయానికి కావాల్సిన పేడ వస్తుంది. ప్రతి సంవత్సరం 10-15 దూడలు వస్తాయి. అంతా నన్ను అడిగితే ప్రతిదీ మనం ఆదాయకరంగా ఉంటుంది. చేసుకోవడం కొంచెం చూసుకొని జాగ్రత్తగా చేసుకోవాలి. ఎంత మీరు దీన్ని పెట్టినప్పుడు ఎంత ఖర్చు అయింది, ఎంత పెట్టుబడితో మీరు ఈ ఆలోచనతో ముందుకు వచ్చారు, తర్వాత ఏమేమి వనగూర్చుకున్నారు, ఈరోజు మీ ఆదాయం ఎంత? అంటే నేను ఫస్ట్ స్టార్టింగ్ నేను ఒక షెడ్ వేసుకున్నాను 30-60. ఈ షెడ్కి ఒక 6 లక్షలు ఖర్చు అయింది. తర్వాత నేను ఆవులు తెచ్చినాను. ఆవులను తీసేసి గేదెలు తీసుకొని ఈ మొత్తం నాకు వచ్చి 30-30 వేల దాకా ఖర్చు వచ్చి ఉంటుంది. ఇప్పుడు మనకు రోజుకు వచ్చేసి ఒక 100-120 లీటర్లు వస్తాయి ఉదయం సాయంత్రము. నేను 90 రూపాయలు గేదె పాలు, 120 రూపాయలు ఆవు పాలు అమ్ముతా. యావరేజ్ 100 రూపాయలు వేసుకున్నా కూడా నాకు రోజు 12,000 రూపాయలు వస్తుంది. నా వర్కర్స్కు నా మిగతా ఖర్చులకు ఒక 7-8 వేలు పోయినా కూడా నాకు 3-4 వేలు మిగులుతుంది.
నెలకు ₹1,00,000. నేను కూడా నా పిల్లలు ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. నా పిల్లలతో పాటు నేను సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చెప్పుకుంటాను. అంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కు సరితూగే విధంగా మీ సంపాదన ఉంది. ఇంకా కొంచెం ఎక్కువే. సాఫ్ట్వేర్ ఇంజనీర్కి 60,000-70,000 ఇస్తాను. నేను ₹1,00,000 సంపాదిస్తాను. నా దగ్గరకు వచ్చే పాలకు వచ్చే ప్రతి ఒక్కరు మా ఫ్యామిలీ మెంబర్ లాగా ఉంటారు. అందరూ కూడా మా పాలను ఖచ్చితంగా ఆస్వాదిస్తారనమాట. ఎందుకంటే పాలన్నీ మంచి పాలు ఇస్తాయి, మేము కలపము, జనాలు కలుపుతారు. తేడా అదే. అంటే వీటికి పెట్టి ఫుడ్ని బట్టి కూడా పాలలో క్వాలిటీ ఉంటుంది. 100% ఉంటుంది. మేము ఇచ్చే ఫుడ్ కూడా గడ్డి పూర్తిగా మేమే పండించుకుంటాము. రెండవది ఏంటంటే దానా, శనక్కాయల పిండి, మన నువ్వుల పిండి, కొబ్బరి పిండి, తవుడు, కాల్షియం, మినరల్ మిక్చర్, ఉప్పు, బెల్లం ఇవన్నీ పెడతాం. దీంతో మనం మామూలుగా మంచి ఇన్పుట్ ఏది ఇస్తే అవుట్పుట్ అదే వస్తుంది. కాబట్టి మంచిది ఇస్తాం కాబట్టి మంచిగా వస్తుంది. దాని టేస్ట్ కూడా అట్లే ఉంటాయి. కాబట్టి మన పాలకి ఎగబడి తీసుకుపోవడం జరుగుతుంది. అంటే దీనికి సంబంధించి మీరు అన్నారు పిల్లలు చదువుతున్నారు, మీరు మాత్రమే పని వాళ్ళు ఎట్లా దొరుకుతారా? వాళ్ళకి ఎంత మనం బేర్ చేయాల్సి ఉంటుంది? ఒకటే పని వాళ్ళు ఉండారని మనం పెట్టుకోలేదు, పని వాళ్ళు ఉంటారని కూడా అనుకోకూడదు. సాయంత్రమో జీతం ఇస్తే రాత్రికి వెళ్ళిపోతారు పని వాళ్ళు. కానీ మనం దీన్ని నిలబెట్టుకోగలిగితే, మనం చేసుకోగలిగితేనే ఇది జరుగుతుంది. అవసరమైతే మనం చేసుకుంటామంటేనే పని వాళ్ళు కూడా ఉంటారు. మనం చేసుకోలేమంటే డిమాండ్ చేసి వాళ్ళు ఇంకా ఎక్కువ ఇబ్బంది పెట్టేదానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి పని వాళ్ళ మీద డిపెండ్ అయ్యేది కాదు, మనం చేసుకోగలిగితేనే పని. అంటే మీరు ఎట్లా అంటే మామూలుగా ఒక 20-25 పశువుల్ని ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అద్భుతంగా చూసుకోవచ్చు, వేరే పని ఏం లేకుండా. మనకు వేరే పనులు ఉంటాయి కాబట్టి వర్కర్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. మీరు దీన్ని పెట్టడం ద్వారా మీ ఆదాయం అన్నీ చెప్పారు. ఎంతమందికి మీరు ఉపాధి కల్పిస్తూ ఉన్నారు? నాకు తెలిసి నా దగ్గర 3-4 బీహార్ వాళ్ళు, ఒక పొలంలో నీళ్లు కట్టాయన, ఒక ట్రాక్టర్, అంటే ట్రాక్టర్ కూడా నేను లీజ్కి అంటే బాడకు రోజు నెలకు 10,000 ఇస్తాను అతనికి. అంటే ఇది కూడా నేను వన్ టైప్ ఆఫ్ ఉపాధి కల్పించినట్టే కదా. సో ఒక 5-6 కుటుంబాలకు నేను ఉపాధి కల్పిస్తాను. చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అంటా కదా, అలాగే చిన్న బిజినెస్ మంచి లాభదాయకమైనటువంటి ఆదాయం అని చెప్పవచ్చు. కడపకు అత్యంత సమీపంలో ఒక 1.5 కిలోమీటర్ దూరంలోనే రిమ్స్కు దగ్గరలో ఈ ఫామ్ను ఏర్పాటు చేశాడు శివరామరెడ్డి. మనం ఇక్కడ వస్తున్నటువంటి కస్టమర్లతో కూడా మాట్లాడదాం. సార్, ఏంటి ఇక్కడికే వచ్చి పాలు తీసుకెళ్తారు? ఏంటి ఇక్కడ స్పెషాలిటీ? మనకు కళ్ళ ముందరే పిండుతారు పాలు, కాబట్టి మనకు ఏ డౌట్ అవసరం లేదు. ఏమన్నా మిక్స్ చేసినారా ప్యాకెట్, లేదంటే పౌడర్ కలిపి మన ఇళ్ళకాడికి వచ్చేటన్నీ కూడా ఏది ప్యూర్ లేదు. ఇళ్ళకాడికి వచ్చి కూడా పాలు పోస్తున్నారు, ఒకరోజు బాగుంటాయి, ఒకరోజు బాగుండవు. దానివల్ల మళ్ళీ వాళ్ళైనా బయట గమనిస్తూ ఉన్నాం, పాల ప్యాకెట్లు తెచ్చి మిక్స్ చేసి అట్లా చేస్తూ ఉన్నారు. అట్లా కాకుండా ఇక్కడ కళ్ళ ముందరే పిండుతూ ఉంటారు కాబట్టి ఇక్కడికే వచ్చి రెగ్యులర్గా వస్తారు. సార్, మీరు ఇక్కడికే వచ్చి తీసుకెళ్తారు? మాది ఎస్టేట్, ఇండస్ట్రియల్ ఎస్టేట్. నేను రైల్వేలో వర్క్ చేస్తాను. మార్నింగ్ కూడా 5 కల్లా వస్తాయి, ఈవినింగ్ ఈ టైంలో ఉంటాయి. ఇప్పుడు వీలైతే ఆ టైంకి వచ్చి రెగ్యులర్గా ఇక్కడికి తీసుకెళ్తాం. ఎంత సార్ రేటు విషయంలో బయట ఇక్కడ ఏమన్నా డిఫరెన్స్ ఉందా? ఎంత అమ్ముతారు? ₹10 మామూలుగా ఇంటి దగ్గర అయితే 80 తీసుకుంటారు. మాకు ఇక్కడైతే 90 రూపీస్ లీటరు. కాకపోతే కళ్ళ ముందర ప్యూర్ కనిపిస్తూ ఉంది కదా, ఆ క్వాలిటీ మెయింటైన్, రేట్ పెట్టినా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి. ఏంటి బయట దొరికే పాలకు వీటికి మీరు ఏం తేడా అబ్జర్వ్ చేశారు? ఇక్కడంటే మా కళ్ళ ముందరనే పిండి మాకు ఇస్తారు కాబట్టి మాకు నమ్మకము. పాలు కూడా బాగుంటాయి, పాలు కూడా బాగా, దీంట్లో మీగడ కూడా బాగా వస్తుంది. అసలు మేము నెయ్యి కూడా కొన్న అవసరం లేదనమాట. సూపర్గా ఉంటాయి పాలు. మేము ఎక్కడి నుంచో వచ్చి తీసుకెళ్తాము. నుంచి మీరు నెయ్యి సేకరించాలంటే ఏం చేస్తారు మేడం? పాలు కాంచి పెరుగు పెడతాము. బాగా ఎక్కువ అంటే పాలు కాంచి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం అనమాట. బాగా ఎక్కువ మీగడ వస్తుంది. దానికి కొంచెం సేమియా వేసేస్తే ఎక్కువ మీగడ వస్తుంది. 1 వీక్ అంతా మాకు ఒక అరపావు నెయ్యి వచ్చేస్తుంది. అమలాపురం వ్యక్తులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఈ పాలని ప్రిపేర్ చేస్తున్నారు, మనతో పాటు ఉన్నారు. సరే, ఏంటి మీ ఏరియాలో కూడా చూసింటారు ఈ బిజినెస్ని కానీ, ఇవి పాల వ్యాపారం మీరు ఇక్కడ కొనుగోలు చేయడం కానీ, వీటన్నిటిని ఏం చెప్తారు? వాస్తవంగా చెప్పాలంటే పాలు చాలా హైజెనిక్గా తీస్తారండి. వాళ్ళ దూడన చూడటంలో కానీ, వాటిని క్లీన్ చేయడంలో కానీ, పాలు తీసేటప్పుడు కూడా చాలా హైజెనిక్గా తీస్తారు. క్వాలిటీ ఉంటుంది పాల్లోనే, ఏమీ కల్తీ కానీ ఏమి ఉండదు. మనం పట్టుకెళ్ళి లీటర్ ₹90 కొనుక్కున్నా దానికి తగ్గ వెన్న ఇవన్నీ మనకి వస్తాయండి. పెరుగు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. టీ కానీ ఏం కాసుకున్నా అన్నీ చాలా టేస్ట్గా ఉంటుందండి. మా చిన్నప్పుడు మేము చూసిన పాలు విధానం ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కనిపించిందండి. నేను వైజాగ్లో ఉండేవాడిని, అక్కడ ఉండేవాడిని. ఎక్కడైనా కంపెనీ పాలు కొనుక్కొని తాగడమే. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను వచ్చి దగ్గర 8 మంత్స్ అవుతుంది. 8 మంత్స్ నుంచి కంటిన్యూగా డైలీ పట్టుకెళ్తాను నేను. చాలా క్వాలిటీగా ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే వీళ్ళు సొంతంగా, అంటే వాళ్ళు ఏదో వ్యాపారం కోసం చేసినట్టు ఉండదు, వాళ్ళ సొంత ఇంట్లో చేసుకున్నట్టు అంత హైజెనిక్గా చేస్తారండి. వాళ్ళ దూడ దగ్గర నీట్గా చేయటం కానీ, వాటిని కడిగి పాలు పిండటం కానివ్వండి,
మనకు పోసేటప్పుడు కూడా చాలా హైజెనిక్గానే పోస్తారండి. క్వాలిటీ కూడా అంత హైజెనిక్గానే ఉంటుంది. ఈవేళ అందరూ కూడా టైంకి పరిగెట్టుకొచ్చి ఏంటే వీళ్ళు మళ్ళీ ఎక్కడికి పట్టుకెళ్ళకుండా ఇక్కడే పాలు అయిపోతున్నాయంటే రీజన్ ఏంటంటే క్వాలిటీ ఉండటం వల్ల. మీరు వింటూ ఉంటారు క్వాలిటీ ఉంటే ఎక్కడికైనా వెళ్తారని. ఇప్పుడు మనం ఫుడ్ ఎక్కడైనా బాగుందనుకోండి, ఒక 5 కిలోమీటర్లు అయినా సరే అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటాం. అలాగే ఇక్కడ ఈవేళ వీళ్ళు ఇక్కడ కూర్చున్న దగ్గరే పాలు అయిపోతున్నాయంటే ఎన్ని లీటర్ పాలు అయినా అది క్వాలిటీ ఉండటం వల్ల, అది బెస్ట్ క్వాలిటీ అనమాట నేను చూసినాను. లాభదాయకంగా జరుగుతుంది అని చెప్తున్నారు. తనతో పాటు మరో ఒక 5 కుటుంబాలకు ఉపాధి కూడా కల్పిస్తున్నారు. అయితే స్వచ్ఛమైన పాలు అందించడానికి పెట్టింది పేరు ఈ శివరామరెడ్డి డైరీ ఫాము.